బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసింది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణ కాసేపటి క్రితం ముగిసింది. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో స్పీకర్ విచారణకు వివేకానంద హాజరయ్యారు. స్పీకర్ సమక్షంలో కేపీ వివేకానంద అడ్వకేట్లను కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసిన కేపీ వివేకానంద ఈ నెల 1న స్పీకర్కు మరిన్ని ఆధారాలు అందజేశారు. ఇక నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ జరిపారు. ఫిర్యాదుదారులైన కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను దానం నాగేందర్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. తన హోదాకిన మాటలు మాట్లాడుతా ఉన్నాడు. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతా ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. నీ లేక కేసీఆర్ గారు ఆత్మ గౌరవం తాకట్టు పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా నీ లేక ఎప్పుడు వేరే సలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసం నీకు పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని 13 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరిని కూడా జాగృతం చేసి అన్ని వర్గాల ప్రజల్ని అందరు కూడా ఉద్యోగస్తుల్ని అదేవిధంగా కవులని కళాకారులని అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా తాటిపైకి తీసుకొచ్చి 13 సంవత్సరాలు నిర్విరామంగా ఉద్యమం చేపట్టి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారని చెప్పి పదే పదే అన్నావు. నువ్వు కాదా కడియం శ్రీహరి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రోజు దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రోజు నీకు చిన్నగా కనపడుతున్నాడా? దీనికి ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ పోయినవా కడియం శ్రీహరి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. తెలంగాణ జాతిపిత బరోబర్ తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలు, మతాలు ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు, ప్రతి ఒక్కరు గుండెలో ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి వారికి కూడా గుండెలో పెట్టుకుని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే సంగతి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా కడియం శ్రీహరి గారిని అడుగుతా ఉన్నాను. ఎస్ బరాబర్ ఈ తెలంగాణ జాతి అంతా కూడా కేసీఆర్ గారు వెంబడే ఉంటది. ఈ యొక్క ఎన్నికల్లో గెలుపు ఓటర్లు మామూలే. అధికారం ఉంటది, పోతది. నీ లేక అధికారం ఉంటే లేకుండా మాట్లాడే నాయకుడు కేసీఆర్ గారు కాదు అని ఇక నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ జరిపారు. ఫిర్యాదుదారులైన కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను దానం నాగేందర్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఈ విచారణ అనంతరం బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. దానం నాగేందర్ ను బీఆర్ఎస్ సస్పెండ్ చేసినట్లు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారా అని తనను అడిగారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిజంగా దానంను బీఆర్ఎస్ సస్పెండ్ చేసినట్లు న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పిస్తే ఈ కేసు నిలవదని, ఇంతకాలం ఈ విషయం బీఆర్ఎస్ ఎందుకు దాచిందని ఏలేటి ప్రశ్నించారు. ఏలేటి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. దానంను బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తే ఈ కేసు నుంచి దానం సేఫ్ అయినట్లేనని, నిజంగానే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుందా, తీసుకోకుంటే ఏలేటిని విచారణలో ఎందుకు ఈ ప్రశ్న అడిగినట్లు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జరిగిన పరిణామాల నేపథ్యంలో దానంపై ఖచ్చితంగా స్పీకర్ చర్యలు తీసుకోక తప్పదనే టాక్ వినిపిస్తున్న వేళ ఏలేటి చేసిన వ్యాఖ్యల వెనుక అసలు ఈ వ్యవహారంలో తెర వెనుక ఏం జరుగుతోందనే చర్చ పొలిటికల్ హీట్ రాజేస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ ముగియటంతో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.